హలో హాయ్ నమస్తే. దిస్ ఈజ్ సుమ. వెల్కమ్ టు మై ఛానల్ గృహిణి ది రైటర్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం చెప్పుకుంటున్న కథ కవించుకే మనస పార్ట్ 13. ఇప్పటివరకు 12 పార్ట్స్ అయిపోయాయి కదా. ఇప్పటివరకు జరిగిన కథ ఒకసారి చూద్దాం. రోహన్ అంటే సాత్వికకి చిన్నప్పటి నుంచి ఎంతో ఇష్టం. కానీ రోహన్కి సాత్విక అంటే అసలు ఇష్టం ఉండేది కాదు. ఈ విషయం తెలుసుకున్న సాత్విక తన్ని ఇష్టపడుతున్న సంజయ్ని పెళ్లి చేసుకుంటుంది. అంత సాఫీగా సాగిపోతున్న వాళ్ళ జీవితాల్లో అనుకోని ఊహించని సంఘటన ఎదురవుతుంది. సంజయ్ మరణిస్తాడు. సంజయ్ మరణవార్తని తట్టుకోలేని సాత్విక మనుషుల్లో పడలేకపోతుంది. కానీ రోహన్ వాళ్ళు చూడడానికి వచ్చినప్పుడు రోహన్ని చూసి మళ్ళీ మనుషుల్లోకి వస్తుంది సాత్విక. అందరూ ఎంతో ఆనందపడతారు. కానీ ఊహించిన సంఘటన ఒకటి ఎదురవుతుంది. అదే రోహన్ని సంజయ్ అనుకుంటుంది. సంజయ్ని పూర్తిగా మర్చిపోతుంది సాత్విక. సంజయ్ని మర్చిపోయి రోహన్నే తన భర్త అని, తన బాబుకి తండ్రి అని అనుకుంటుంది. అందరూ ఆశ్చర్యపోతారు. తర్వాత జరిగిన కథ చూద్దాం. కవించుకే మనస 13. రోహన్ చెప్పిన మాట విని అందరూ అలా ఉండిపోయారు. ఏంటి రోహన్ నువ్వనేది? మతిపోయిందా ఏంటి? మీ పేరెంట్స్కి నేనేమని చెప్పాలి? ఎందుకా వాళ్ళు ఇక్కడ నేను వదిలి వెళ్ళింది? కాదంకుల్, నా మాట వినండి. అంతా ఆలోచించుకున్నాకే చెప్తున్నాను. ఏంటి రోహన్ నువ్వు ఆలోచించుకున్నది? నేను కూడా నీ తండ్రి లాంటి వాడినే. నీ బాగు కోరుకునేవాడిని. నువ్వు తీసుకున్న నిర్ణయానికి ఎలా అంగీకరిస్తా అనుకున్నావు? పెళ్ళి కావలసిన వాడివి. నీ జీవితాన్ని నాశనం చేసుకుంటావా? మీకు తెలీదు అంకుల్, నేను ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నానో. కాదు రోహన్ అని ఇంకా ఏదో చెప్పబోతుండగా సాత్విక, బాబు రూమ్లోంచి బయటకు వచ్చారు. వస్తూనే రోహన్కి చిన్నగా సైడ్ హగ్ ఇస్తూ గుడ్ మార్నింగ్ రోహన్ అంది సాత్విక. వాసుకి సాత్విక అని పిలవబోయింది. తన చేతిని సాత్విక భుజం చుట్టూ వేస్తూ గుడ్ మార్నింగ్ సాత్విక అని, గుడ్ మార్నింగ్ వాత్స అని వాత్సని కూడా ఎత్తుకున్నాడు. సాత్విక మనసులో గుబులు పోయినట్లు మనసారా చిన్నగా నవ్వుకుంది. వాత్స కూడా సంతోషంతో కిలకిలమంటూ నవ్వుతున్నాడు. ఆ దృశ్యం చూడడానికి ఎంతో మనోహరంగా ఉంది శ్రీధర్ వాసుకీలకు. సంజయ్ ఉంటే ఇలానే సంతోషంగా ఉండేది కదా తమ కూతురు అని బాధపడ్డారు శ్రీధర్ వాసుకి. ఇంతలో కర్తవ్యం గుర్తొచ్చినట్లు సాత్విక, బ్రష్ చేసుకునిరా, టిఫిన్ తిందువుగాని అని పిలిచారు వాళ్ళు. రోహన్, నువ్వు మంచి పని చేయట్లేదు. నేను మీ పేరెంట్స్తో మాట్లాడతాను అని వెళ్ళిపోయాడు శ్రీధర్. సురేష్, శ్రీలక్ష్మి వాళ్ళు కూడా ఎంతో చెప్పి చూశారు రోహన్కు. సాత్వికకు మేలు అయ్యేలా వేరే విధంగా మేనేజ్ చేద్దామని, ఇది మంచి పద్ధతి కాదు అని రోహన్కి చెప్పి చూశారు. కానీ రోహన్ వినలేదు. సాత్విక బాగుపడే వరకు తానే సంజయ్ని అవుతా అని, నన్ను ఇంకా బలవంతం పెట్టద్దు అని డిక్లరేషన్ ఇచ్చేశాడు రోహన్. రోహన్ ఎందుకు ఇంత పట్టుపడుతున్నాడో ఎవరికీ అర్థం కాలేదు. ఆ రోజు రాత్రి భోజనాలు అయ్యాక సాత్విక తన రూమ్లోకి వెళ్ళి పడుకుండిపోయింది. రోహన్ బాబుతో వేరే గదిలో ఆడుకుంటున్నాడు. శ్రీధర్ దంపతులు, సురేష్ దంపతులు మేడ మీద పక్కలు ఏర్పాటు చేసుకుంటున్నారు. వాసుకి, శ్రీలక్ష్మి మంచినీళ్ళు తీసుకొని వచ్చి పక్కల పక్కన పెట్టి వీళ్ళు కూడా కూర్చున్నారు. అలా అందరూ సెటిల్ అయ్యాక శ్రీధర్ మాట్లాడడం మొదలుపెట్టాడు. సురేష్ గారు, నేనెంతో చెప్పి చూశాను రోహన్కి. డాక్టర్ చెప్పినట్లు చేస్తే సరిపోతుంది అని. కానీ రోహన్ అసలు వినట్లేదు. ఎందుకంత మొండిగా ఉన్నాడో కూడా తెలియట్లేదు అని అన్నాడు. నేను ఏం చెప్పలేకపోతున్నానండి. వాడు ఎందుకు అలా చేస్తున్నాడో తెలియట్లేదు అన్నారు సురేష్. పోనీ ఒక పని చేస్తేనో అంది శ్రీలక్ష్మి. ఏంటి అన్నట్లు చూశారు అందరూ. రోహన్ ఎలానూ తన నిర్ణయాన్ని మార్చుకోను అంటున్నాడు. కాబట్టి మన సాత్వికకి రోహన్కి పెళ్లి చేస్తే ఎలా ఉంటుంది? ఏమంటున్నారు శ్రీలక్ష్మి గారు? అలా ఎలా చేస్తాం? రోహన్ జీవితాన్ని నాశనం చేస్తామా? తను మా బిడ్డలాంటి వాడే కదా. ఆల్రెడీ పెళ్ళయి పిల్లలున్న వారితో అలా ఎలా చేస్తాం అని శ్రీధర్ వాసుకి ఇద్దరూ అన్నారు. కొంచెం సేపు ఆలోచించిన సురేష్ కూడా, నేను కూడా శ్రీలక్ష్మి చెప్పింది చేయడమే మంచిది అనుకుంటున్నాను. ఒకవేళ రోహన్ సాత్వికలకి అభ్యంతరం లేకపోతే ఇది మంచి నిర్ణయంగానే అనిపిస్తుంది నాకు కూడా అన్నారు. అలా కొంచెంసేపు తర్జన భర్జనలు అయ్యాక రేపు పిల్లలతో మాట్లాడదాం అని నిద్రకు ఉపక్రమించారు. మర్నాడు ఉదయం కాఫీ టిఫిన్లు అయ్యాక సాత్విక బాబుని తీసుకుని డాబా మీదకు వెళ్ళింది. తనతో పాటు వాసుకి కూడా వెళ్ళింది. ఇక్కడ కింద హాల్లో రోహన్తో మాట్లాడుతున్నారు మిగతా ముగ్గురు. వాళ్ళు అనుకున్నది చెప్పేశాక రోహన్ ఏమంటాడో అని చూస్తున్నారు అందరూ. కొన్ని నిమిషాలు నిశ్శబ్దం తర్వాత, వద్దు, ఈ విషయం సాత్విక దగ్గర తేకండి అన్నాడు రోహన్. అర్థం కాలేదు ఎవరికి. అవును, సాత్విక దగ్గర ఈ టాపిక్ తెస్తే ఆల్రెడీ మాకు పెళ్ళి అయిపోయింది కదా, మళ్ళీ పెళ్ళేంటి అని అంటుంది.
అప్పుడు దానికి ఏమని ఆన్సర్ చెప్తారు మీరు అన్నాడు. ఇలా ఆలోచించిన వాళ్ళు ఒక క్షణం అవును కదా అన్నట్లు ఏం మాట్లాడకుండా ఉండిపోయారు. మళ్ళీ రోహనే అన్నాడు, ఇప్పుడున్న పరిస్థితిలో నా నిర్ణయమే కరెక్ట్ అనిపిస్తుంది. అప్పుడే సాత్విక త్వరగా కోలుకుంటుంది అనిపిస్తుంది. సాత్విక కోలుకునే వరకు ఇంకే విషయాలు తన దగ్గరకు తీసుకురావద్దు అన్నాడు. అంకుల్, సాత్వికను నేను జాగ్రత్తగా చూసుకుంటాను. నాతో పాటు పంపించండి. స్థలం మారితే కోలుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కదా. కావాలంటే మీరు కూడా ఉండండి మాతో పాటు. నా మీద నమ్మకం ఉంచి సాత్వికను నాకు అప్పగించండి అని శ్రీధర్తో అన్నాడు. ఆ రోజంతా అందరూ చర్చించుకొని రోహన్ నిర్ణయానికి అంగీకరించారు. కొన్ని రోజులు శ్రీధర్ వాళ్ళు ఉండేట్లు, కొన్ని నెలలు సురేష్ వాళ్ళు సాత్విక రోహన్ దగ్గర ఉండేట్లు ప్లాన్ చేసుకున్నారు. మొదట్లో శ్రీధర్, మీకు ఎందుకు శ్రమ, నేను వాసుకి మేనేజ్ చేస్తాం కదా అని అన్నారు సురేష్ వాళ్ళతో. దానికి సురేష్, శ్రీలక్ష్మి, రోహన్ మాత్రమే మేము బిడ్డలాంటి వాడా? సాత్విక అంటే మాకు చిన్నప్పటి నుంచి ఇష్టం. అమ్మాయి లేని మాకు సాత్వికను చూసినప్పుడల్లా ఎంతో మురిపెంగా ఉండేది. అలాంటి అమ్మాయి ఈరోజు ఇలా బాధలో ఉంటే ఆ మాత్రం మేము తనని చూసుకోలేమా? మాకు ఇదేమీ పెద్ద కష్టం కాదు. పైగా మనిద్దరికీ ఇంకా రిటైర్మెంట్ అవ్వలేదు. అలాంటప్పుడు అన్నన్నేసి రోజులు మీకు మాత్రం ఎలా కుదురుతుంది? ఒక రకంగా రోహన్ తీసుకున్న నిర్ణయమే సబబు అనిపిస్తుంది మాకు కూడా అన్నారు. శ్రీధర్ వాసుకిలకి నోటమాట రాలేదు. తమ స్నేహబంధం యొక్క గొప్పదనాన్ని తెలుసుకున్నట్టు కన్నీళ్లతో ధన్యవాదములు చెప్పుకున్నారు. అలా శ్రీధర్ సురేష్ దంపతులు ఒకేసారి వాసుకి, ఒక్కొక్కసారి శ్రీలక్ష్మి మాత్రమే వీళ్ళ దగ్గర ఉండేవారు తమ భర్తలకు ఆఫీసులో కుదరనప్పుడు. వీళ్ళందరి ప్రేమాభిమానాల వల్ల త్వరగానే కోలుకుంటుంది సాత్విక. కానీ డాక్టర్ సలహా మేరకు మధ్య మధ్యలో సంజయ్ను గుర్తు చేస్తుంటే విహల్వ అయిపోతుంది సాత్విక. దానితో భయపడిపోతున్నారు అందరూ సంజయ్ను గుర్తు చేయడానికి. కొన్నాళ్లకు రోహన్ సాత్వికలను మాత్రమే వదిలి ఉండేవారు శ్రీధర్ సురేష్ దంపతులు. ఎన్నాళ్ళు ఇలా పిల్లల జీవితాలు ఉంటాయి, పెళ్లి చేసేస్తే బాగుండును అని అనుకున్నారు. కానీ సాత్విక దగ్గర మాత ఎట్టాలంటేనే ఎలా మొదలు పెట్టాలో కూడా తెలియట్లేదు. ఇటు రోహన్ చూస్తే వేర్వేరు గదుల్లో పడుకుంటారు. సాత్విక అంటే ఎనలేని అభిమానం, ప్రేమ చూపిస్తున్నాడు. వాత్సకి తండ్రి లేని లోటు తీరుస్తున్నాడు. మరి తను కూడా ఎన్నాలని ఇలా ఉంటాడు అని బాధపడుతున్నారు. రోహన్ ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నాడు? ఎందుకు సాత్వికను గాజుబొమ్మలా చూసుకుంటున్నాడు? చిన్నప్పటి నుంచి ఇష్టం లేని సాత్విక కోసం ఎందుకు తన జీవితాన్ని పాడు చేసుకుంటున్నాడు? తెలుసుకోవాలంటే వేచి చూడండి కవించుకే మనసా 14 కోసం. మీ అందరికీ నా కథలు నచ్చుతున్నాయని ఆశిస్తున్నాను. మీకు గనక నా కథలు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మళ్ళీ మనం నెక్స్ట్ పార్ట్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.